ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఇటివు వెళ్ళి తాగటానికి మంచినీళ్ళు తీసుకురా. అత్తయ్య, మీకిప్పుడు ఎలా ఉంది? నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ ఇప్పుడు మీకు సేవ చేసుకునే అదృష్టం నాకు దక్కింది అత్తయ్య గారు. అత్తయ్య, నేను ఈరోజు మీకు భోజనం తినిపిస్తాను. మా అమ్మకు ఎలాగో నేను భోజనం తినిపించలేకపోయాను. మీకు ప్రేమగా భోజనం తినిపించి మీలో మా అమ్మని చూసుకుంటాను. మరేం పర్వాలేదమ్మా, నా భోజనం నేను చేస్తాను. నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకో. ఎందుకు అత్తయ్య? నేను తినిపిస్తే మీరు తినరా? వద్దని చెప్పాను కదా. నేను అక్షయ్తో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకో. ఎందుకు అత్తయ్య? నేను తినిపిస్తే మీరు తినరా? వద్దని చెప్పాను కదా. నేను అక్షయ్తో మాట్లాడాలి. నువ్వు వెళ్ళు. పిన్ని, మీకు భోజనం తినిపించనా? నేను తింటాను. లేదు పిన్ని, ఆఫీస్ వర్క్స్ టెన్షన్లో పడి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోయాను. అట్లీస్ట్ ఇప్పుడైనా మీ సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించండి. కాదనకండి ప్లీజ్. సరే నాన్న, నీ ఇష్టం. పిన్ని, నా కన్న తల్లి నాకు దూరమైందని నాకెప్పుడూ లేదు. ఎందుకంటే ఆ స్థానంలో మీరున్నారు కాబట్టి. అందరూ అంటుంటారు సవతి తల్లి పిల్లల్ని సరిగ్గా చూసుకోదని. కానీ మీరు అలా కాదు పిన్ని. మా అమ్మ బ్రతికున్నా మీలా మా అమ్మ నన్ను చూసుకునేది కాదేమో పిన్ని. ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేనంటే మీకు ఇష్టం కదా పిన్ని. చిన్నప్పటి నుంచి నేను ఏ చిన్న పొరపాటు చేసినా నా మీద చేయి చేసుకోవడం కాదు కదా. కనీసం నన్ను తిట్టను కూడా తిట్టలేదు. నిజం చెప్తున్నాను పిన్ని, మీరు మా అమ్మ కంటే ఎక్కువ నా పాలిట దేవత. చూసుకోవాలి కదా అన్నపూర్ణమ్మ గారు. పర్వాలేదులే, మీరు వెళ్ళండి. మీలాంటి కొడుకు ఉండాలంటే పుణ్యం చేసుండాలి అక్షయ్ బాబు. అవును అన్నపూర్ణమ్మ, చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. అవునమ్మగారు, మీరన్నది నిజమే. ఇంతకీ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంటి, నేను బానే ఉన్నాను. అయినా నేను ఇలాంటి చిన్న చిన్న అటాక్స్కి భయపడాను కదా. మీ అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డారు. చాలా సంతోషం. మంచివాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీరు ఇంకా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. పిన్ని, ఇంకొక ముద్ద. పిన్ని, వాటర్ తాగండి.
అక్షయ్, నా కడుపు నిండింది. పిన్ని ఇంకా 2 ముద్దలు తినండి పిన్ని. వద్దు నాన్న, నేనిక తినలేను. 2 ముద్దలు పిన్ని, ప్లీజ్ తినండి పిన్ని. వద్దు నాన్న. పిన్ని నా కోసం 2 ముద్దలు తినండి ప్లీజ్ పిన్ని, కాదనుకు. ఇప్పటికే నీతో మాట్లాడుతూ కడుపు నిండా తిన్నాను. ఇక నువ్వు నా గురించి ఆలోచించకో. పిన్ని ఈ 1 ముద్ద తినండి, తినండి. ఇక నా వల్ల కాదు. ప్లీజ్ పిన్ని. చాలా అక్షయ్. ప్లీజ్ పిన్ని 1 ముద్ద, ఈ 1 ముద్ద, ఇదొకటి. చూడమ్మా శ్రావణి, ఆ గుడి బాధ్యతలు మోయడం అంటే చిన్న విషయం కాదమ్మా. ఈ బాధ్యతలు నువ్వు వేరే వాళ్ళకి అప్పచెప్పాలన్నా మన ఊరందరినీ పిలిపించి పంచాయతీ పెట్టించాల్సి ఉంటుంది తెలుసా. నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుంటే మాత్రం అది పొరపాటే శ్రావణి. నేను చెప్పాల్సింది చెప్పాను. వస్తాను. అది కాదు ఆనందరావు గారు. ఏమైనా ఉంటే పంచాయతీలో మాట్లాడుకోండి. వెళ్ళిపోదాం పద నాన్న. పెద్ద మనిషిగా మీరు చెప్తే శ్రావణి వింటుందండి. బాగా ఆలోచించుకోమని చెప్పండి శ్రావణికి. పదమ్మా. ఏమేం శ్రావణి, ఎప్పుడూ లేనిది రోజు ఆనందరావు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? అదే నవీన్ బాబు, శ్రావణి అధికారం ఇంద్రాణి గారికి అప్పగించాలన్న విషయం వీళ్ళకెలాగో తెలిసింది. అందుకే పంచాయతీ పెట్టించాలని చెప్తున్నారు. అక్కడికి తాతయ్య నేను కూడా మాట్లాడాం, కానీ ఈ శ్రావణినే ఆపింది. చూడమ్మ వాణి, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. దేవాలయానికి సంబంధించిన నిర్ణయం ఒక్కరే తీసుకోకూడదు, ఊరంతా కలిసి మాట్లాడాలి. అది సరే తాత, మధ్యలో అడగడానికి ఆనందరావు గారెవరు? ఈ ఊరు పెద్ద అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే గుడి అధికారం తీసుకోవాలన్న ప్లాన్లో ఉన్నారు. అందుకే శ్రావణిని గుడి పంచాయతీ అని భయపెడుతున్నారు. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు ఉన్న ఒక్కగానొక్క మనిషిని పోగొట్టుకున్నా డబ్బు మీద ఆశ పోలేదు ఈ మనిషికి. వాణి, పెద్దవాళ్ల గురించి అలా మాట్లాడకూడదు. ఒకప్పుడు నేను పెద్దింట్లో, నా పక్కన శ్రీవారు, నాకు అత్తయ్య, నాకు కుటుంబం ఉండేది. అప్పుడు దేవాలయం అధికారం చెలాయించడానికి అన్ని విధాలుగా శక్తి అనుకూలత ఉండేది. ఇప్పుడు అన్నీ కోల్పోయి కష్టాల్లో ఉన్నాను. ఇలాంటి సందర్భంలో ఆ గుడి బాధ్యతలు మొయ్యాలంటే అది కష్టమైన పని. అందుకే ఇంద్రాణి అత్తయ్యకి అప్పచెప్పాలనుకుంటున్నాను. రేపు ఊరి జనం వచ్చినా వాళ్ల ముందు కూడా ఇదే విషయం చెప్తాను. అంతవరకు మీరెవరూ ఆవేశపడకండి. నవీనన్నా, మీరు వెళ్లే దారిలో వాణిని కూడా వాళ్ళింటి దగ్గరలో వదిలేసి వెళ్ళండి. అలాగే శ్రావణి. వెళ్ళు వాణి. కానీ ఒక్క విషయం, అక్షయ్ ఎవరో చెప్పిన మాటలు విని నీకు దూరంగా ఉన్నాడే గాని నీ మీద ఇష్టం లేక కాదు. వాడు అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పలేదు. అందుకే అక్షయ్ నీ దగ్గర లేడు. అన్నీ వదులుకున్న నువ్వు చివరికి ఈ గుడి అధికారం కూడా వదులుకుంటే మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో శ్రావణి. శ్రావణి, ఇక నేను వెళ్తాను. ఎక్కువగా ఆలోచించకుండా టైంకి తిని పడుకో. తాత, మరి నేను వస్తాను. నవీన్ బాబు, వెళ్దామా? అమ్మ శ్రావణి, కూర్చో అమ్మ, నీతో మాట్లాడాలి. కూర్చో. కష్టాలు, భయాలు, బాధలతోనే చిన్నప్పటి నుంచి నీ చెల్లెలు సంతోషమే నీ సంతోషం అనుకున్నావు.
ఇద్దరు పెద్దింటి కోడళ్లే అయినా అక్కడ కూడా పడరాని కష్టాలే పడుతున్నావు. అయినా ఆ దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు తాతయ్య. అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి తప్ప వేరే మార్గం కనిపించట్లేదు.